ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ దగ్గర పడుతున్నాయి కదా. అయితే ఈ విశ్లేషణ కేవలం సిలబస్ కవర్ చేయడం గురించి కాదు. ఇది ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం గురించి. పరీక్ష హాలులో మనం ఎలాంటి వ్యూహాలను ఎదుర్కోబోతున్నామో, వాటిని ఎలా ఛేదించాలో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మన నాలెడ్జ్కి టెస్ట్ కాదు. మనం ఎంత ప్రెషర్లో ఉన్నా, ఎంత క్లారిటీతో ఆలోచించగలమని వాళ్ళు పరీక్షిస్తారు. సో ఆస్పిరెంట్కి, ఎగ్జామినర్కి మధ్య జరిగే ఈ స్ట్రాటజిక్ గేమ్ని మనం అర్థం చేసుకుని వాళ్ళ ట్రాప్స్ని బ్రేక్ చేద్దాం. రైట్? ఇప్పుడు చూడండి, ఎగ్జామినర్ దగ్గరున్న 6 ప్రధాన అస్త్రాలు ఇవే: మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నలు, డేటా అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు, ఆడ్ వన్ అవుట్, మ్యాచ్ ది ఫాలోయింగ్, అసర్షన్/రీజన్, ఇంకా పర్సనాలిటీ అండ్ ఎంటిటీ బేస్డ్ ప్రశ్నలు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని విడదీసి దాని వెనుకున్న లాజిక్ని పట్టుకుందాం. సరే, ఇంకా అసలు విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రీకనైజెన్స్ మిషన్ లాంటిదే. మన శత్రు ప్లాన్ ఏంటో మనకు తెలిస్తేనే మనం వాళ్లని ఓడించగలం. సో ప్రతి ట్రాప్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. మొదటి ట్రాప్, ఇది పదజాలంలో ఉంది. ఎరాడికేటెడ్ అంటే నిర్మూలించడం, ఎలిమినేటెడ్ అంటే తొలగించడం. వినడానికి రెండూ ఒకేలా అనిపిస్తాయి కదా. అక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఈ రెండిటిని ఒకటే అనుకుంటారు. కానీ దీనికో సింపుల్ చీట్ కోడ్ ఉంది. అదే ఈ రూల్. గుర్తుపెట్టుకోండి, ఇరాడికేటెడ్ అంటే ఈ భూమి మీద నుంచే పూర్తిగా తుడిచిపెట్టేయడం. దానికున్న ఏకైక ఉదాహరణ స్మాల్ పాక్స్. మిగతావన్నీ కేవలం మన దేశ సరిహద్దుల నుండి ఎలిమినేట్ అంటే తొలగించబడ్డాయి. స్మాల్ పాక్స్ మాత్రమే సంపూర్ణం. ఈ ట్రాప్లో ఎగ్జామినర్ నంబర్స్తో ఎలా ఆడుకుంటారో చూడండి. సంవత్సరాలు కానీ పర్సెంటేజీలు కానీ చిన్నగా మారుస్తారు. మనం ఖచ్చితమైన డెసిమల్స్ గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ పడతాం. 0.06%, 0.60% అని కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే ఆ డెసిమల్స్లో మునిగిపోవద్దు. ట్రెండ్ని, యాంకరియర్స్ని పట్టుకోండి. ఉదాహరణకి 2015లో ఇమ్యునైజేషన్ 60లలో ఉంది. 2026 నాటికి అది దాదాపు 100% దగ్గరైంది. ఈ 2 పాయింట్లు గుర్తుంటే చాలు. ఇక్కడ మనం సాధారణంగా చేసే పెద్ద తప్పేంటంటే ఇచ్చిన వ్యాధుల లిస్ట్ని చూడగానే ఇది వైరలా, బ్యాక్టీరియాలానే ఆలోచించడం. కానీ అసలు ట్రాప్ అక్కడ లేదు, జాగ్రఫిక్ లిమిట్లో ఉంది. యుఐపీ కింద ఉన్న దాదాపు అన్ని వ్యాక్సిన్లు దేశవ్యాప్తంగా ఇస్తారు. కాని ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే ఎప్పుడైనా ఏపీపీఎస్సీ ఒక వ్యాధుల లిస్ట్ ఇస్తే అందులో భౌగోళికంగా ఏదైనా తేడా ఉందేమో వెతకండి. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కేవలం కొన్ని జిల్లాలకి మాత్రమే పరిమితమైన వ్యాక్సిన్. సో ఇదే మీ డిఫాల్ట్ ఆడ్ వన్ అవుట్. ఈ టైప్ ప్రశ్నల్లో ఒక వ్యాధిని తప్పు అవయవంతోనో లేదా తప్పు రోగకారకంతోనో జతచేస్తారు. ఉదాహరణకు తట్టు, రుబెల్లా, రెండింటికి జ్వరం, దద్దుర్లు కామన్. ఇలాంటి సిమిలర్ లక్షణాల వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. దీనికి చీట్ కోడ్ ఏంటంటే వాటిని విలన్ బట్టి గ్రూప్ చేయండి. అంటే ఏది బ్యాక్టీరియల్, ఏది వైరల్ అని. ఆ రోగకారకంలో ఒక్క తప్పును పట్టుకోగలిగితే చాలు, ఆప్షన్లలో 3ంటిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అసర్షన్/రీజన్ ప్రశ్నల్లో ఇది చాలా పెద్ద ట్రాప్. మనందరికీ తెలుసు తల్లిపాలు చాలా మంచివని. సో ఆటోమేటిక్గా రీజన్ ఆర్ కరెక్ట్ అనుకుని ఆర్2 కరెక్ట్ అని నమ్మకంగా పెట్టేస్తాం. కానీ అక్కడే తప్పు జరుగుతోంది. చీట్ కోడ్ ఏంటంటే ముందుగా కేవలం రీజన్ ఆర్ను మాత్రమే చదవండి. అది సైంటిఫిక్గా కరెక్టా? తల్లి యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తాయి, జీవితాంతం కాదు. సో ఆర్ అనేది క్లియర్గా తప్పు. ఇలాంటి సగం నిజాల్లా పడొద్దు. ఈ ట్రాప్లో ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 2 వేర్వేరు కార్యక్రమాల వివరాల్ని కలిపి ఒక తప్పుడు స్టేట్మెంట్ తయారు చేస్తారు. ఉదాహరణకి హెచ్పివి వ్యాక్సిన్ ప్రొఫైల్ నుంచి ప్రధాని, అజ్మేర్ లాంటి వివరాలు తీసుకుని వాటిని మన దేశీయ టీడీ వ్యాక్సిన్కి అంటగడతారు. దీనికి చీట్ కోడ్ చాలా సింపుల్. ప్రతి ప్రోగ్రామ్ వేరియబుల్స్ని విడివిడిగా గుర్తుపెట్టుకోండి, వాటిని ఎప్పుడూ కలపొద్దు. హెచ్పివి అంటే ప్రధాని, అజ్మేర్ అమ్మాయిలు. టీడీ అంటే సిఆర్ఐ, కసౌలి పెద్దలు. ఈ వేరియబుల్స్ క్రాస్ అయితే అది పక్కా ట్రాప్. మిషన్ ఇంద్రధనుష్ పేరు వినగానే మనకేమనిపిస్తుంది? ఏదో పెద్ద ప్రోగ్రాం, దేశంలో అందరికోసం అనుకుంటాం. కానీ అక్కడే ఉంది అసలు ట్రాప్. ఇది అందర్నీ టార్గెట్ చేస్తుందని ఆప్షన్స్ ఇస్తారు, కానీ అది నిజం కాదు. దీని చీట్ కోడ్ ఏంటంటే ఇంద్రధనుష్ అనేది షాట్ గన్ కాదు, ఒక స్నైపర్ మిషన్. అంటే అందరిమీద ఫైర్ చెయ్యదు.
ఇదొక క్యాచప్ క్యాంపెయిన్. ప్రత్యేకంగా టీకాలు వేయించుకొని లేదా పాక్షికంగా వేయించుకున్న గర్భిణీలు, శిశువుల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. పాక్షికంగా అనే పదం కోసం వెతకండి. సరే, ఇప్పటివరకు చూసినవి ఒకే ఎత్తు, ఇప్పుడు రాబోయేది ఒకే ఎత్తు. ఈవెన్, యువెన్ మరియు కోవెన్ ఈ 3 పేర్లు చాలా సిమిలర్గా ఉండి కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎగ్జామినర్ ఈ పాయింట్ని ఖచ్చితంగా వాడుకుంటారు. కానీ దీన్ని ఛేదించడానికి ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఇంత పెద్ద కన్ఫ్యూజన్కి చాలా సింపుల్ చీట్ కోడ్ ఉంది. జస్ట్ ప్రీఫిక్స్ మీద ఫోకస్ చేయండి. ఈవెన్లో ఈ అంటే ఎక్విప్మెంట్, ఇన్వెంటోరీ ఇంకా టెంపరేచర్. యువెన్లో యు అంటే యూనివర్సల్ రొటీన్ ప్రోగ్రామ్, అంటే అందరూ పౌరుల కోసం. ఇక కోవెన్లో కో అంటే కోవిడ్ అని మనందరికీ తెలుసు. మొదటి అక్షరాన్ని దాని ఫంక్షన్తో లింక్ చేస్తే చాలు, ఇక తప్పు చేసే అవకాశమే ఉండదు. సరే, మనం ఇప్పటివరకు అన్ని ఉచ్చులను విడదీసి చూశాం కదా, ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక్కచోట చూద్దాం. ఇది ఎగ్జామినర్ బ్లూ ప్రింట్ అనమాట, మన రివిజన్కి మాస్టర్ ప్లాన్. ఇదిగోండి, ఈ సింథసిస్ మ్యాట్రిక్స్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన అన్ని కీలకమైన తేడాలను ఒకే చోట చూపిస్తుంది. స్టేటస్, స్కోప్, ఆరిజిన్, డిజిటల్ ఈ 4 క్వాడ్రెంట్లు మీ ఫైనల్ మినిట్ రివిజన్ కోసం బ్లూ ప్రింట్. దీన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఇది మీ 60 సెకండ్ల గైడ్. సరే, ఇప్పుడు ఫైనల్ బ్రీఫింగ్. వీటిని మిషన్ క్రిటికల్ రూల్స్గా అనుకోండి. పరీక్ష హాల్లో ఫాలో అవ్వాల్సిన ఖచ్చితమైన ఆదేశాలు ఇవి. ఈ 3 ఫైనల్ రూల్స్ని గుర్తుంచుకోండి. 1. ఐసోలేట్ అండ్ డిస్ట్రాయ్, అంటే స్టేట్మెంట్ 1ని క్షుణ్ణంగా పరిశీలించే వరకు స్టేట్మెంట్ 2ని చదవద్దు. 2. అసాధారణతను వేటాడండి. జాపనీస్ ఎన్సెఫలైటిస్ లాంటి ఎక్సెప్షన్స్ ఎగ్జామినర్కి చాలా ఇష్టమైనవి. 3. ప్రిఫిక్స్లే శక్తి. డిజిటల్ ప్లాట్ఫామ్ల విషయంలో ఊహించవద్దు. ప్రిఫిక్స్ని దాని ఫంక్షన్తో మ్యాప్ చేయండి. ఈ, యు, కో అంతే. మీకు డేటా ఉంది, బ్లూ ప్రింట్ ఉంది, ట్రాప్స్ ఏంటో తెలుసు. ఇంక వెళ్ళి ఆ కటాఫ్ని క్లియర్ చేయండి.